జనవరి 4వ తారీఖు మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్‌కెళ్ళి అక్కడ కొన్ని ఫోటోస్ దిగి ఎక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంది ప్రైమ్ మినిస్టర్ ఉన్నపళంగా లక్షద్వీప్‌కి ఎందుకు వెళ్ళాడంటూ ఇంటర్నెట్‌లో చర్చలైతే జరుగుతున్నాయి. అయితే చాలా మంది ఏదో పెద్ద స్కెచ్ ఉందని భావిస్తున్నారు. అంతలోనే మాల్దీవ్స్ సంబంధించిన ముగ్గురు మినిస్టర్లు మన నరేంద్ర మోడీ గారిని ట్విట్టర్‌లో పప్పెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని హేళన చేయడం జరిగింది. ఇలా ఒక దేశ ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో చాలా మంది ఇండియన్స్ ఆగ్రహానికైతే గురయ్యారు. ఇంతలోనే ఒక నెటిజన్ తాను మాల్దీవ్స్‌లోని 5,00,000 వర్త్ ట్రిప్ బుకింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు ఎక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అంతలోనే మాల్దీవ్స్ గవర్నమెంట్ ఆ ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రచ్చ స్టార్ట్ అయిందో లేదో చాలామంది మాల్దీవ్స్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నట్టు ట్విట్టర్‌లో, ఎక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇదంతా వైరల్‌గా మారిపోయింది. బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదం ఇండియా మొత్తం మారుమోగిపోతుంది. చాలామంది సెలబ్రిటీస్ లైక్ సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఎక్స్‌లో మన మీద ఆధారపడ్డ దేశం మన ప్రధానమంత్రిని హేళన చేయడం కరెక్ట్ కాదని